భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. భాగవత సంస్కృతిలో అంతర్భాగంగా కుచేలోపాఖ్యానానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. కుచేలుడు కుబేరుడయ్యాడు. ఎలా అయ్యాడు? కుచేలుడు తన ధర్మాన్ని వదలలేదు. కృష్ణుడు కుచేలుడు ఇద్దరూ కూడా సాందీపని ఆశ్రమంలో చదువుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ తన అవతారాన్ని నిర్వర్తించడానికి అటు కంస సంహారం తర్వాత ద్వారకా నగరంలో ఆయన ఉంటున్నాడు. ఆ సందర్భంలో కుచేలుని భార్య తామెక్కడో దూరంగా ఉన్నారు, దారిద్ర్యంలో ఉన్నారు, కుటుంబాన్ని పోషించాలి ఎలాగా అని ఆలోచించి భర్తతోటి పిల్లల విషయం ప్రస్తావించి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి రమ్మని కోరింది. కుచేలుడు బయలుదేరాడు. అలా బయలుదేరిన కుచేలుని కోరిక మీద ఆ ఇంట్లో ఉన్న కొన్ని అటుకులు ఆమె అతని కొంగులో ముడివేసింది. అంతే, ఇంకేమీ లేదు ఇంట్లో కానుకగా కృష్ణ పరమాత్మకి ఇవ్వడానికి. అలాంటి దారిద్ర్యంలో ఉన్నటువంటి ఆ పేద బ్రాహ్మణుడు ఆయన నిత్యకర్మిష్టి, భగవంతుని సేవలు చేస్తాడు. ఏదైనా ఎవరైనా తృణమో పణమో ఇస్తే దానితోనే జీవితం గడిచిపోతుంది. అలాంటి పరిస్థితిలో వచ్చినటువంటి కుచేలుడు ద్వారకా నగరం ద్వారపాలకులను దాటి లోనికి వచ్చాడు. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ తన శయ్యామందిరంలో ఉన్నాడు. రుక్మిణి తదితరులు ఆయన తోడుగా ఉన్నారు. ఆయన శయ్య మీద కూర్చున్నటువంటి ఆయన వస్తున్న కుచేలును చూశాడు. చూచిన వెంబడే ఏం చేశాడంటే, కరమర్థినెదురుగాదని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణం తోడు తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే తన తల్పమునన్. తాను రుక్మిణీదేవితో ఎక్కడ కూర్చొని ఉన్నాడో, ఏ శయ్య మీద కూర్చొని ఉన్నాడో, ఏ టూటుయ్యాల, ఏ బంగారు శయ్య, అది ఏమైనా అనండి, ఆ స్థితిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ పరుగెత్తుకొని వచ్చేసాడు. బాల్య స్నేహితుడిని చూశాడు, అలాగా కౌగిలించుకున్నాడు. పరిరంభణం ఆచరించే అంటాడండి పోతన. ఆ విధంగా కౌగిలించుకొని వచ్చేసి ఎక్కడ రుక్మిణి తన సరసన కూర్చొని ఉంటుందో అక్కడ అంత సరసన తను కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టడమే కాదండి, వెంబడే పళ్ళెం తెప్పించి కాళ్ళ క్రింద పళ్ళెం పెట్టి రుక్మిణి దేవి ఆమె చెంబుతోటి నీళ్లు ధారగా పోస్తుండగా ఆ కుచేలుని పాదాలు కడిగాడు. పాదాలు కడిగి ఆ నీళ్లను తీసుకొని తన నెత్తిన చల్లుకున్నాడండి కృష్ణ పరమాత్మ. అంటే ఒక భగవంతుడు భక్తుడు, అంటే శుద్ధ హృదయం కలిగినటువంటి భక్తుడు. ఆ నీళ్లు అలా పైన చల్లుకొని మలయజము మేన జుబ్బిల్ల నలది. అంతేకాదు, ఎండకు వచ్చినటువంటి అతని శరీరానికి కావలసినన్ని సుగంధాలు పూశాడు తానే ప్రత్యేకంగా. అలా కౌగిలించుకొని అట్లా తన సన్నును కూర్చోబెట్టుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాసదాసి జనమేనండి. ద్వారకా నగరంలో కృష్ణ పరమాత్మ చుట్టూరా ఎందరో ఉంటారు కదా, వాళ్ళేమనుకుంటున్నారంట, ఏమి తపంబు చేసెనొకో, ఇతడు ఎంత పుణ్యాత్ముడు, నిజంగా ఏమి తపంబు చేసెనొకో, ఈ ధరణీ దివిజోత్తముండు తొల్బాములా యోగి విస్ఫుర దుషా ఉపాసకుడై. యోగులందరూ కోరి తపస్సు చేసి తమ జీవితాన్ని ధన్యం చేసుకోవడం కొరకు ఆ పరమాత్మను దర్శనార్థం వస్తారే, అలా వచ్చినటువంటి ఇతను వారిలాగా కాదు. ఎవరినైనా ఏ యోగినైనా కృష్ణ పరమాత్మ తన సరస్సులో కూర్చోబెట్టుకున్నాడా అలాగా? అది కూడా తాను కూర్చునే పర్వం మీద, అది కూడా రుక్మిణీదేవి తన సరస్సులో కూర్చున్న సందర్భంలో. అలాగా నిజంగా ఎంత మహనీయమూర్తి అని. అంటే ఇక్కడ ఒకటి మనం గుర్తించాలండి, ఒక శుద్ధాత్మ, ఇది జీవాత్మ. ఈ శుద్ధాత్మ ఎవరిది? కుచేలుంది, అతడు జీవాత్మ. మరి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన పరమాత్మ. అంటే జీవాత్మ పరమాత్మలో లీనమైనంత గొప్పగా ఇక్కడ ఈ సన్నివేశం చూసినట్టయితే జీవాత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు అని ఒక అద్వైత సిద్ధి పొందినటువంటి స్థితి కనిపిస్తుందండి. స్నేహం అంటే ఇలా ఉండాలి, మిత్రధర్మం అంటే ఈ విధంగా ఉండాలి. తనకు అధికారం వచ్చేసి ఎక్కడో కూర్చుంటే వచ్చినటువంటి వాళ్ళను తృణీకరించేటటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో అది నిజంగా మిత్రద్రోహం కిందకే వస్తుంది. అందుకే తెలుగులో ఒక సామెత ఉందండి, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అని. అంటే కృష్ణ పరమాత్మ ఇక్కడ దైవాంశ కలిగినటువంటి విష్ణుమూర్తి అవతారమే కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మ ఒక నిత్య దరిద్రంతో ఉన్నటువంటి అతను ఎవరి దగ్గర ఏమి యాచించడు, తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు, భగవంతుని సేవిస్తాడు. తర్వాత
తన బిడ్డల్ని చూసుకుంటాడు. ఎవరైనా ఏదైనా వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు వీటికి సంబంధించిన విషయాలు బోధిస్తాడు. అంతే కుచేలుడు చేస్తూ ఉన్నటువంటిది. కానీ దారిద్ర్యం ఇంట్లో కొట్టుమిట్టాడుతున్నది. అలాంటి స్థితిలో భార్య కోరిక మీద వచ్చాడు, నోరు విప్పి ఒక మాట కూడా అడగలేదండి. అలాంటి పరిస్థితులలో అంత దూరం నుంచి వచ్చినటువంటి తన స్నేహితుడిని నా కొరకు ఏం కానుక తెచ్చావు అని అంటే, తాను విప్పి చూపించడానికి కూడా వెనుక ముందు ఆడుతున్న సందర్భంలో ఈయన పైన వేసుకున్నటువంటి శాలువాలోని ఆ కొంగు ముడిలాగా కట్టి ఉన్నటువంటి అవి తీసి ఒక ముక్క తీసుకొని, ఓ ఇవి నా కొరకు తెచ్చినావా అని కృష్ణ పరమాత్మ అలాగ అవి తీసుకొని ఒక ముక్క తినేశాడండి. వెంబడే రుక్మిణీదేవి ఏం చేసిందంటే ఆ రెండో ముక్క తినకుండా ఆపేసింది. ఈయన ఎందుకు వచ్చాడో గ్రహించినటువంటి కృష్ణ పరమాత్మ తాను తినేటటువంటి సందర్భంలో సకల ఐశ్వర్యాలు ఈయనకు కలుగుగాక అని మనస్సులో అనుకున్నాడేమో. అంతేనండి, కుచేలుడు ఏమీ నాకు ఇది కావాలని అడగలేదు, కృష్ణ పరమాత్మ ఇది ఇస్తున్నా అనలేదు. కానీ ఈయనకు అన్నీ కలగాలి అనేటటువంటిది ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ మనసులో అనుకున్నాడు అని ఒక భావన ఏర్పడిందో, రెండవ పిడికిలి తీసుకొని అటుకులు తినడానికి ప్రయత్నం చేస్తుంటే రుక్మిణి అమ్మవారు వారించి అవి తాను తీసేసుకున్నది. ఎందుకంటే ఒక పిడికిలితోటి తీసుకున్నటువంటి ఒక ముక్క చాలు, కుచేలునికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసినట్టే లెక్క అనేటటువంటి ఒక ఆలోచన కలిగింది. కాబట్టి అలాంటి విధంగా తాను ఆ కృష్ణ పరమాత్మ దయకు కారకుడైనాడు. ఆ తర్వాత ఏమీ అడగలేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ, మన సంగతి నీకు తెలుసు కదా, మనం చదువుకున్నటువంటి ఆ కాలంలో మన గురువుగారు, గురుపత్ని గారు మనల్ని ఎంత ప్రేమతో చూసేవారు. ఒకరోజు మనల్ని ఇంటికి తీసుకొని రమ్మన్నారు, కట్టెలు తీసుకొని రమ్మన్నారు. ఆ సందర్భంలో మనం ఇద్దరం కూడా కట్టెల కొరకని వెళ్ళాము. అక్కడ బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది, నీకు గుర్తుందా? ఆ సందర్భంలో మన గురువు గారు మనం వర్షంలో తడిసిపోయి రాత్రి మొత్తము అరణ్యంలోనే ఉన్నప్పుడు, సూర్యోదయం అవుతున్నప్పుడు ఆయన వచ్చేసి ఎంత ప్రేమతోటి నేను మిమ్మల్ని కష్టపెట్టాను అని మనల్ని ఆశీర్వదించి, మీకు సకల శాస్త్రాలు, సకల వైభవాలు కలుగుగాక, మీకు కీర్తి ప్రతిష్టలు కలుగుగాక అని మన గురువుగారు దీవించారు కదా. ఆ దీవెనలు మన మీద ఉన్నాయి కదా. ఆ గురుకృప ఉన్నది కాబట్టి ఇవాళ మనం ఈ విధంగా నిలబడగలిగామని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలునితోటి ఇవన్నీ నీకు జ్ఞాపకం ఉన్నాయి కదా అని అడిగినటువంటి ఆ ఘట్టం చూసినట్టయితే, ఒక్కసారిగా ఇవాళ చదువుకునేటటువంటి వాళ్ళు తాము ఏ బాల్య జీవితంలో కలిసి ఉన్నటువంటి స్నేహితులు ఏ గురుముఖతగా నేర్చుకున్నటువంటి విద్య ఉన్నదో ఆనాటివి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని, వారి రోజు ఎక్కడైనా ఉండొచ్చుగాక, అధికార పీఠం మీద ఉండొచ్చుగాక, సంపన్నులై ఉండొచ్చుగాక, తాను సమున్నతమైన ఉద్యోగంలో ఉండొచ్చుగాక, మరొక స్నేహితుడు తాను ఒక రైతుగా, తాను ఒక కూలీగా పనిచేస్తుండొచ్చుగాక, ఈ కృష్ణ కుచేలుర మైత్రి అనేటటువంటిది వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలని, ఇది భాగవత సంస్కృతి అని మనం తెలుసుకున్నట్టయితే నిజంగా కృష్ణ పరమాత్మ కుచేలుణ్ణి ఆదరించినటువంటి ఇదంతా మనం తెలుసుకుంటే నిజంగానే మనకు ఓ గొప్ప మార్గదర్శనం చేస్తున్నది భాగవత సంస్కృతి. అంతేకాదు కుచేలోపాఖ్యానం మనం ఈ విధంగా నడవాలని సందేశం అందిస్తుంది అని మనకు తెలుస్తుంది. అయితే కృష్ణ పరమాత్మ దగ్గర సెలవు తీసుకొని కుచేలుడు బయలుదేరి తాను తన గ్రామం వైపుగా వస్తాడు. తాను మనసులో అనుకుంటాడు, అయ్యయ్యో నేను ఇంత దూరం వచ్చాను, నా శ్రీమతి ఏవో అడగమన్నది, నేను ఏమీ అడగలేదు, నేను సెలవు తీసుకొని వచ్చేస్తున్నాను, ఇంతే అని నాకు ఏమైనా ఇచ్చాడో లేదో కృష్ణ పరమాత్మ నాకు అనిపిస్తున్నది, నాకు ఏమీ ఇవ్వలేదు. ఎందుకొరకనంటే ధనధాన్యాలు ఇచ్చినట్టయితే, ఐశ్వర్యం ప్రసాదించినట్టయితే పరమాత్మను మర్చిపోతాము అనేటటువంటి భావన ఆ పరమాత్మకు ఉన్నదేమో, అందువల్ల నాకేమీ ఇవ్వలేదు. కాబట్టి అన్నీ ఉన్నప్పుడు మనిషి మర్చిపోతాడు అనేటటువంటి ఉద్దేశంతో నాకేమీ ఇవ్వలేదు పరమాత్మ, నేను మర్చిపోను, ఉన్నా కానీ లేకున్నా కానీ అని మనసులో అనుకుంటూ అడుగుపెట్టాడు తన గృహంలోకి, తన ఇంటి దగ్గరికి వచ్చాడు. కానీ ఇల్లు కాలేదు, బ్రహ్మాండమైనటువంటి భవనంగా ఉంది. ఒక్కసారి పోతామండి నిజంగా ఎవరికైనా కానీ ఆ సన్నివేశం చూసేవరకల్లా. అలాంటి దృశ్యం చూశాడు. పెద్ద భవనం ఉంది, భార్య ఎదురుగా వచ్చేసి ఆయన తీసుకొని వెళ్ళింది, లోనికి తీసుకొని వెళ్ళింది. పరిచారికలు ఉన్నారు, దాసదాసీ జనం ఉన్నారు,
ఎటు చూసినా కానీ వైభవేతంగా ఉంది. పిల్లలందరూ కూడా ఆడుతూ పాడుతూ మురుస్తూ పరిగెత్తుతూ చుట్టూరా చేరారు. కాబట్టి అంత ధనధాన్య రాసులన్నీ కూడా ఉండిపోయినాయి. ఒక్క పిడికెడు అటుకులకు ఇంత గొప్ప స్థితి ఏర్పడడం అనేటటువంటిది ఇది పిడికెడు అటుకుల విషయం కాదండి. ఈ కుచేలుడు శుద్ధాత్మ, పవిత్రాత్మ. ఆయన ఎవరి దగ్గర చేయి పెట్టి చాచి అడుక్కోలేదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ దగ్గర కూడా చేయి చాచలేదు. అంతే, అక్కడికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మకు అన్నీ తెలిసి వచ్చాయి. ఈ కుచేలుని యొక్క జీవన స్థితి తెలిసి వచ్చింది. ఆ కారణంగా ఆ కృష్ణ పరమాత్మ తాను తలుచుకున్నది అందించగలిగాడు. ఇదండి ఈ కృష్ణ కుచేలుల మైత్రి. కుచేలుడు కుబేరుడు కావడానికి ఆస్కారమైనటువంటి ఈ కథాభాగాన్ని కానీ మనం గమనించినట్టయితే నిజంగా మన జీవితాలను ఒక్కసారి భాగవత సంస్కృతి వైపుగా పయనింపజేయండి. ఆలోచనలు అలాగా వెళ్ళేటట్టుగా చేయండి. ఎంత గొప్పగా కృష్ణ పరమాత్మ ఆశీస్సులు లభించాయి అనేది మనకు తెలుస్తుంది. ఆ లభించినటువంటి ఆశీస్సులతోటి ఏ విధంగా అనుకున్నారు, ఏ విధమైనటువంటి చర్యలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ నిజంగా ఒక చిన్న విషయం ఇక్కడ మనం మనసులోకి తెచ్చుకోవాలండి. ఏమంటాడంటే, నాకేమైనా తెచ్చావా అని అడిగినప్పుడు, అంటే మనం కొద్ది వెనక్కి వెళ్ళి ఆలోచన చేసినట్టయితే ఏమైనా తెచ్చావా అని అడిగినప్పుడు ఇక్కడ భక్త కవి పోతన గారు ఏమనిపిస్తా అంటే, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని వ్యక్తిన్ కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగనే ఏను భజింతున్. పాయని భక్తిన్ కొలచిన, నాకు పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ ఏమైనా ఇచ్చినా సరే నేను అదే మహావైభవంగా భావిస్తాను, అదే కోటిగా భావిస్తాను అని కృష్ణ పరమాత్మ అటుకులు తీసుకోవడానికి ముందు అన్నటువంటి మాట అదండి. అంటే మనం భగవద్గీతలో ఇది చూస్తామండి. ఎలాగంటే, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదిహం భక్త్యుపహృత అస్నామి ప్రయతాత్మనః. కాబట్టి పత్రమైనా పుష్పమైనా ఫలమైనా ఏదైనా నాకు ఇచ్చినా సరే అని కృష్ణ పరమాత్మ అన్నటువంటిది. పత్రములు పుష్పములు ఫలములును జలములును పరిశుద్ధులై నాకు ఎవరు అర్పిస్తారో అటువంటి దివ్యాత్మశీలురర్పించినవి ఆ పుత్ర పుష్పాది ఫలములే గ్రహీంతు. నేను ఆ పత్రాలు అంటే ఆకులు, పళ్ళు, పూలు, ఈ మూడిట్లో ఏవి అర్పించినా సరే ధనధాన్యాలు అక్కర్లేదు, రత్నరాసులు అక్కర్లేదు, వెండి బంగారం అక్కర్లేదు. భగవంతునికి అర్పించేటటువంటి కానుకలలో పత్రాలు, పుష్పాలు, ఫలాలు. ఇదండి. ఈ మాట అన్న తర్వాతనే ఆ కొంగున ఉన్న ముడి విడిచి కృష్ణ పరమాత్మ అటుకులు తీసుకుంటాడండి. కాబట్టి అలాంటి కృష్ణ పరమాత్మ అలా అని ఆ అటుకులను స్వీకరించి ఈ కుచేలునికి కుబేరత్వాన్ని ప్రసాదిస్తాడు. కుచేలుడు కుబేరుడు అయ్యాడు అని అంటే అది స్నేహధర్మం. ఆ స్నేహధర్మాన్ని పరమాత్మ ప్రపంచానికి చాటడానికి, గర్భదారిద్ర్యంలో ఉన్నటువంటి కుచేలుని యొక్క మనస్తత్వం ఎంత గొప్పది అని ప్రపంచానికి తెలియడానికి, అంటే అంత శుద్ధ మనస్కులై ఉండాలి. అంటే ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి అపకారం చేయనటువంటి స్థితిలో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నవాడు కుచేలుడు. అదేవిధంగా ప్రాపంచిక జీవనంలో ఇవాళ ఎవరెవరమూ మనము ఏ ఏ కార్యక్రమాలలో ఉన్నామో, ఏ ఏ వృత్తి ధర్మాలలో ఉద్యోగాలలో మనం ఉన్నామో ఆ వృత్తి ధర్మాలను, ఆ ఉద్యోగాలను అంత శుద్ధమైనటువంటి ఆత్మతో మనము నిర్వర్తించినట్టయితే ఆ కుచేలులను కుబేరునిగా కృష్ణ పరమాత్మ ఎట్లా చేశాడో ఈ ఇండివిజువల్ సోల్స్ అనబడే జీవాత్మలను, యూనివర్సల్ సోల్ అనబడేటటువంటి ఆ విశ్వాత్మ ఏ విధంగా ఆదరించాడో అలాగా ఆ ఆదరణ ఇవాళ లభిస్తుంది అని భాగవత సందేశం అండి. ఇది భాగవత సంస్కృతి. కాబట్టి ఇవి అధ్యయనం చేద్దాం, అనుశీలనం చేద్దాం, పరిశీలన చేద్దాం, తెలుసుకుందాం, ఆచరించేందుకు ప్రయత్నిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ.